నమస్తే, వెల్కమ్ టు క్యూబ్ టీవీ. నేను మీ యాంకర్ చార్మి. ఈ రోజు మనతో పాటు ప్రస్తుతం ప్రముఖ జ్యోతిష్య వాస్తు పండితులు బ్రహ్మశ్రీ డాక్టర్ నాయకంటి మల్లికార్జున శర్మ గారు ఉన్నారు. గురువు గారితో మాట్లాడదాం. నమస్కారం గురువు. నమస్కారం అమ్మా. గురుగారు, ఫిబ్రవరి 16న రథసప్తమి ఉంది అంటున్నారు. అసలు ఈ రథసప్తమి రోజు ఎలాంటి పూజలు చేయాలి, ఎలాంటి నియమ నిష్ఠలతో ఉండాలి గురుజీ? తప్పకుండా. ఓం శ్రీ గురుభ్యో నమః. రథసప్తమి అంటే ఆదిత్యాయుధ్నే సహస్రమూర్తాయ ధీమహి తన్నో సూర్య ప్రచోదయాత్ అంటారు. అంటే సూర్యభగవానుడు మేధాశక్తిని, అలానే ఆరోగ్యాన్ని, అలానే అపారమైన జ్ఞానాన్ని ఇచ్చేవాడు సూర్యుడు. అంటే సూర్యుడు ప్రత్యక్ష దైవం అని శాస్త్రంలో చెప్పారు. అంటే సూర్యభగవానుడు ఆరాధన చేయటం వల్ల ఆరోగ్యం బాగుంటే డబ్బులు సంపాదిస్తాడు. అంటే ఫస్ట్ ఆరోగ్యం బాగుంటే విద్య వస్తుంది, విద్య తర్వాత ధనం అనేది కలుగుతుంది. అది ధనం తర్వాత పెళ్ళి అవుతుంది, పెళ్ళి అయిన తర్వాత పిల్లలు పుడతారు. ఇది ఇంటర్లింక్ అంటారు. ఏదైనా సూర్యభగవానుడు యొక్క ఆరాధన చేయటం అనేది చాలా మంచిది. ప్రత్యేకంగా రథసప్తమి ఉంటుంది. అంటే అశ్వారూఢం అంటారు. అంటే 7 గుర్రాల పైన 7 అశ్వాల పైన సంచరిస్తూ ఉంటాడు. అంటే మకర సంక్రమణ పుణ్యకాలంతో మనకు ఉత్తరాయణ ప్రారంభమవుతుంది. అలానే కుంభ సంక్రమణంలో ఏదైతే సంక్రమణము అంటే ఏంటంటే కలయిక అని అర్థం. సూర్యభగవానుడు ధనుస్సు రాశి నుంచి మకర రాశిలోకి ప్రవేశం చేయడంతో ఉత్తరాయణ పుణ్యకాలం ఏర్పడటం, అలానే సూర్యభగవానుడు ఏదైతే మకర రాశిలోంచి కుంభరాశిలోకి ప్రవేశంతో కుంభ సంక్రమణ పుణ్యకాలంలో మనకు రథసప్తమి వస్తుంది. రథసప్తమి యొక్క ప్రత్యేకత ఏమిటంటే సూర్యుడికి ప్రీతికరమైనది జిల్లేడు సమిధలు అంటారు. అంటే జిల్లేడు ఆకులు. అంటే ఆ జిల్లేడు ఆకులను నెత్తి మీద పెట్టుకొని స్నానం చేయటం అనేది జరుగుతుంటుంది. అంటే 7 జిల్లేడు ఆకులు, 7 చిక్కుడు ఆకులు, లేకపోతే 7 రేగి పండ్లతోటి స్నానం చేయటం జరుగుతుంటుంది. కొంతమంది ఒక రేగి పండు కూడా పెట్టుకుంటారు. జిల్లేడు ఆకులు కాకుండా జిల్లేడు ఆకులు, చిక్కుడు ఆకులు దొరకలేదనుకుంటే రేగి పండు పెట్టుకుని స్నానం చేసేవాళ్ళు కూడా ఉంటారు. అయితే దానికి జిల్లేడు చాలా ప్రాధాన్యత ఉంటుంది. అంటే 7 జిల్లేడు ఆకులు, 7 చిక్కుడు ఆకులు, ఒక రేగిపండు పెట్టుకొని స్నానం చేసి భగవంతుని ఆదిత్యాయుధ్నే సహస్రకిరణాయుధీమే తన్నో సూర్య ప్రచోదయాత్ అనే సూర్యగాయత్రి మంత్రంతో చక్కగా స్నానం చేయటం వల్ల శరీరంలో ఉండే రుగ్మతలు తొలగిపోతాయని మనకు శాస్త్రం చెప్పింది. అంటే శరీరం రుగ్మతలు తొలగిపోవాలంటే ఇవి చేయాలని అర్థం. 7 అనే దానికి కారణం ఏంటంటే 7 జన్మల పాపాలు తొలగిపోవటానికి. 7 జన్మల పాపాలు తొలగిపోవటం అంటే ఏమిటి అంటే ఈ జన్మలో చేసిన పాపము, గత జన్మలో చేసిన పాపం, మనసులో చేసిన పాపం, శరీరంలో చేసిన పాపం, తెలిసి చేసిన పాపం, తెలియక చేసిన పాపాలన్నీ కూడా మనకి 7 పాపాలనేవి తొలగిపోతాయి. అంటే 7 జన్మలో ఉండే పాపాలు అంటే ప్రస్తుతం చేయబోయే పాపాలకు కూడా ఒక నివారణ అనుకోవచ్చు. అలాని పాపాలు చేయాలని కాదు, తెలిసి పాపం చేయకూడదు. ఇలా చెప్పంగానే వెంబడే పాపాలు పోతాయని మనవాళ్ళు మామూలు వాళ్ళు కాదు, ఇలా పోతాయని కూడా చేస్తుంటారు. అది 7 జన్మల్లో, సప్త జన్మల్లో ఉండే పాపాలన్నీ కూడా తొలగిపోవడానికి సూర్యుడి యొక్క ఆరాధన చేస్తారు. అలానే చిక్కుడు ఆకులతోటి, గింజలతోటి కూడా రథాన్ని ముగ్గు వేస్తారు. రథముగ్గు కూడా వేస్తుంటారు. అయితే ఇక్కడ ఏమిటంటే సూర్యుడి యొక్క ఆరాధన చేయటం వల్ల మేధాశక్తి పెరుగుతుంది. మేధాశక్తి పెరగటం వల్ల మనకు అనుకూలమైన ఫలితాలు వచ్చే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. అందువల్ల సూర్యుడి ఆరాధన ఎట్టి పరిస్థితుల్లో కూడా రథసప్తమి రోజున ప్రత్యేకంగా సూర్యుడు తన దిశను మార్చుకొని ఏదైతే ఉత్తరాయణంలో ప్రయాణ కాలంలో సూర్యుడు అంటే ఉత్తరాయణ పుణ్యకాలం అంటారు. అంటే సూర్యుడు ఉత్తరాయణ పుణ్యకాలంలో ప్రప్రథమంగా కుంభరాశిలోకి సూర్యభగవానుడు ప్రసరించటం, అలానే మారటం జరుగుతుంది. మారటం జరిగిన తర్వాత మనకి ఉత్తరాయణ పుణ్యకాలంలో ప్రారంభం అనేది మకర రాశిలో సూర్యుడు ప్రారంభమైనప్పుడు జరుగుతుంది, కానీ కుంభరాశిలో ఉన్నప్పుడు పరిపుష్టంగా ఉంటాడని అర్థం. అంటే లేలేత కిరణాలతో మకర రాశిలో ఉంటాడు. ఆ లేలేత కిరణాలన్నీ కూడా పోయి కుంభరాశి రాగానే కొంత అతను ఆ లేత కిరణాలు పోయి ఏదైతే సూర్యుడి యొక్క రేస్ అనేవి బాగా ఎక్కువగా పడే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఎందుకంటే సూర్యుడి యొక్క కిరణాలు పట్టడం వల్లనే ఆరోగ్యము, చర్మానికి సంబంధించిన వ్యాధులు ఇలాంటివన్నీ కూడా తొలగిపోవడానికి ఆస్కారం ఉంటుంది.
అంటే సూర్యుడు యొక్క రథసప్తమి అంటారు. అంటే రథసప్తమి అంటే ఏదైతే సూర్య భగవానుడు యొక్క మనం ప్రతీకగా మనం చూస్తుంటాం. అంటే ఇక్కడ ఏదైతే మనం సూర్య భగవానుడు యొక్క ఆరాధన చేస్తామో ఆ రోజు చక్కగా ఇంకోటి కూడా అర్కపత్రము అంటారు, అర్కము అంటారు అక్కడ. అంటే అర్క ఫలమని కూడా అంటారు, అర్క ఫలము అంటారు, అర్కము అంటారు. ఏదైతే సూర్య భగవానుడు మనం ఆరాధన చేస్తాం, ఆదిత్యుని ఎప్పుడైతే ప్రత్యేకంగా మనం ఆరాధన చేస్తాం ఆ రోజున మనకి మంచి జరుగుతుందని మనకి శాస్త్రం చెప్పబడింది. అయితే ఈ సూర్యుడు యొక్క ఆరాధన చేయటం అంటే సప్త జన్మాలన్నీ కూడా పాపాలు నశించడానికి, ఇబ్బందులు తొలగిపోవటానికి ఇవన్నీ కూడా మనం చేస్తుంటాం. అలానే ఇక్కడ చిక్కుడు ఆకులతో పాటు కొంతమంది రేగు పండ్ల ఆకులు కూడా పెట్టుకుంటారు 7. ఓకే, చిక్కుడు ఆకులే కాదు, జిల్లేడు ఆకులతో పాటు 7 రేగు పండ్ల ఆకులు కూడా పెట్టుకొని స్నానం చేస్తారు. అలాంటి శాస్త్రంలో కూడా ఉంది. రేగు పండ్లతో కూడా స్నానం చేసి జిల్లేడు ఆకును అర్కపత్రం అని కూడా మనకు చెప్తారు. అంటే 7 జన్మలో చేసిన పాపములు, వ్యాధులు అన్నీ కూడా తొలగిపోతాయని మనకు శాస్త్రం చెప్పింది. అయితే ఒక మంత్రాన్ని మనం చూస్తే చక్కగా స్నానం చేసేటప్పుడు ఒక మంత్రాన్ని చదవాలని శాస్త్రం చెప్పబడింది. నేను చెప్పిన ఇందాక ఆదిత్యాయుధ్నే సహస్రకిరణాయ ధీమే తన్నో సూర్య ప్రచోదయాత్ అనే మంత్రాన్ని, భాస్కరాయుధ్నే జ్యోతిష్కరాయ ధీమే తన్నో సూర్య ప్రచోదయాత్ అనే మంత్రాన్ని, అలానే ప్రభాకరాయుధ్నే దివాకరాయ ధీమే తన్నో సూర్య ప్రచోదయాత్ అనే మంత్రాన్ని, దివాకరాయుధ్నే ప్రభాకరాయ ధీమే తన్నో సూర్య ప్రచోదయాత్ అనే మంత్రాన్ని చదువుకోవాలి. దానితో పాటు ఏమీ చదవటం కుదరలేదు, రాజు గురువు గారు అని అంటారు, జపాకుసుమ సంకాసం కాశ్యపేయం మహాద్యుతిం తమోరిం సర్వపాపగ్నం ప్రణతోస్మి దివాకరం అనే శ్లోకాన్ని చదువుకోవచ్చు. ఒకవేళ దానికి శాస్త్రీయ ప్రమాణంలో ఉన్న శ్లోకం ఏంటంటే నమస్తే రుద్ర రూపాయ రసానాం పతయే నమః అంటారు. అంటే అరుణాయ నమస్తేస్తు హరివాస నమోస్తుతే అంటే హరివాస నమోస్తుతే అంటారు. అలానే యద్య జన్మ కృతం పాపం మయా జన్మసు సప్తసు అంటారు. అంటే అలానే ఈ శ్లోకమంతా కూడా చదువుకోవాలని అర్థం. అలానే తన్మే రోగంచ శోకంచ మకరిహంతు సప్తమి ఏతజ్జన్మ కృతం పాపం యజ్జన్మతాం రార్జితం అంటారు. అంటే యజ్జన్మతాం అంటే యజ్జన్మత రార్జితం అనే మనోవాక్కాయజం యచ్చ జ్ఞాతేచ పునః అంటారు. ఇది సప్తవిధ పాపం స్నానేన సప్తికే అంటారు. అలానే సప్తవ్యాధి సమాయుక్తం హర మకరి సప్తమి అంటారు. అంటే ఇవన్నీ కూడా మనం చదువుకోవాలి అని శాస్త్రం. అంటే ఈ శ్లోకం మనం స్నానం చేసేటప్పుడు అంటే దీని శ్లోకం ఏంటంటే నమస్తే రుద్ర రూపాయ రసానాం పతయే నమః అంటారు. అంటే అరుణాయ, అరుణులు అంటే ఏంటంటే సూర్యుడు అని అర్థం. అంటే అరుణాయ నమస్తే అంటే నమస్తేస్తు అంటారు. హరివాస నమస్తుతే అంటే యజ్ఞ జన్మ అంటే ఇక్కడ యజ్ఞ జన్మ కృతం పాపం అంటే పూర్వజన్మలో ఉండే కర్మ ఫలితం అంతా కూడా తొలగిపోతుంది. అలానే మయా జన్మసు సప్తసు తన్మే రోగంచ శోకంచ అంటే రోగాలు పోతే రోగాల ద్వారా శోకం అనేది మనం ఏడవటం తగ్గుతుంది. మకరే హంతు సప్తమి ఇవన్నీ కూడా హరించే అవకాశం ఉంటుంది. ఏత జన్మ కృతం పాపం అంటారు. అంటే యజ్ఞ జన్మతాం అంటే యజ్ఞ జన్మంతాం రార్జితాం అంటారు. అంటే రకరకాల పాపాలు తొలగిపోతాయని మనకు శాస్త్రం చెప్పబడింది. కాబట్టి ఇక్కడ ఏదైతే రథసప్తమి రోజున చక్కగా మనం స్నానం చేస్తామో సప్తవ్యాధి అంటే సమాయుక్తం హరమకరి సప్తమి అంటే రకరకాల దోషాలన్నీ కూడా మనకి తొలగిపోతాయి. ఈ భాస్కరుని మనం కొలవటం వల్ల మనకి మంచి జరుగుతుంది అని మనకి శాస్త్రంలో చెప్పినట్టుగా ఎవరైతే చక్కగా సూర్యభగవాను చేస్తే ఏ జన్మలో పాపాలు, గత జన్మలో పాపాలు, మనసుతో ఉన్న పాపాలు, శరీరంతో పాపాలు, మాటతో ఉన్న పాపాలు, తెలిసి చేసినా తెలియజేసిన సప్త విధమైన పాపాలన్నీ కూడా తొలగిపోతాయని ఈ రథసప్తమి వ్రతాన్ని కూడా ఆచరించాలని చక్కగా ఏదైతే అష్టదళ పద్మంతో కూడా ప్రత్యేకంగా బంగారు పద్మాన్ని పెట్టి చక్కగా సూర్యభగవాను ఆరాధన చేసి అంటే ఒక పీట మీద చక్కగా ఆవు పేడతో అలంకరించి ఏదైతే ఒక పీట వేసి ఎర్రని ముగ్గుతోటి అసలు ఎర్రని వస్త్రాలు కూడా ధరించమంటాడు, గోధుమ నైవేద్యాన్ని పెట్టమంటాడు. అలానే ఎర్రని వస్త్రాన్ని వేసి సూర్యభగవానుడు యొక్క ఆరాధన చేయమంటాడు. అంటే ఒక కలశాన్ని పెట్టి హరిద్ర గణపతిని పెట్టి
సూర్యుడికి సంబంధించిన 7 గుర్రాలతోటి ఉన్న సూర్యభగవాను పెట్టి అష్టదళ పద్మాన్ని వేసి చక్కగా శివపార్వతుల్ని కూడా ఒకవైపు పెట్టి సూర్యభగవాను బంగారం కానీ వెండి కానీ మరి ప్రతిమతోటి చక్కగా దీపారాధన చేసి సంకల్పం చెప్పుకొని ఈ రథసప్తమి వ్రతాన్ని చేయమని శాస్త్రం చెప్తుంటుంది. అందువల్ల తప్పకుండా స్నానం చేసేటప్పుడు 7 జిల్లేడు ఆకులు, 7 రేగు పండ్ల ఆకులు అంటే రేగి చెట్టు ఆకులను పెట్టుకొని స్నానం చేయమంటారు. అలానే చిక్కుడాకులు కూడా కొన్ని ప్రాంతాల్లో ఉంది, కొన్ని ఉత్తర భారతదేశంలో వాటిల్లో కూడా ఈ జిల్లేడు ఆకులే కాకుండా చిక్కుడాకులతో కూడా స్నానం చేస్తారు. మన ప్రాంతంలో వచ్చేటప్పటికల్లా ఏంటంటే 7 జిల్లేడు ఆకులు, 7 రేగి పండ్ల ఆకులను పెట్టుకొని అవసరమైతే రేగి పండు పెట్టుకొని స్నానం చేస్తారు. ఈ మంత్రాన్ని, ఈ 4 మంత్రాలు చదవటం వల్ల చక్కని మంచి ఫలితం జరిగే అవకాశం ఖచ్చితంగా ఉంటుందమ్మా. ధన్యవాదాలు. నమస్కారం. పదాలు తెలియని పెదవులకు అమృత వాక్యం అమ్మ. సంతానలేమి సమస్యతో బాధపడుతున్న ప్రతి స్త్రీమూర్తి బాధను మేము అర్థం చేసుకోగలం. 49 వరల్డ్ బెస్ట్ ఎంబ్రియాలజీ ల్యాబ్ మరియు జిల్ట్రిక్స్ అలారం సిస్టాన్ని మొట్టమొదటిసారిగా ఏపీ మరియు తెలంగాణలో ఈ నెల 9న ప్రముఖ సినీ నటి స్నేహ, స్పెయిన్ దేశానికి చెందిన ఇంటర్నేషనల్ సీనియర్ ఎంబ్రియాలజిస్ట్ జేవియర్ హెరెరర్ గారు ప్రారంభించారు. ఈ శుభతరుణంలో రక్త పరీక్షలు, AMH టెస్ట్, RBS, సెమిన్ అనాలిసిస్, అల్ట్రాసౌండ్ స్కాన్, ఫోలికల్ స్కాన్ ఈ నెల 31 వరకు ఉచితంగా అందిస్తుంది. 49 అంటే సంతానం, 49 అంటే సంతోషం.